నేను కాంట్రాక్టర్ శేఖర్ యొక్క కొడుకుని. నా పేరు బాబు. కన్స్ట్రక్షన్ సైట్లో బెంగాలీ వాళ్ళను సప్లై చేయడం వల్ల కొంతమంది నన్ను బెంగాలీ బాబు అంటారు. ఇదొక ప్రయాణం, సుదూర ప్రయాణం. వెస్ట్ బెంగాల్లో హుగ్లీ నదీ తీరంలో చోటా లార్కట్ నగరానికి మేము ఇప్పుడు వెళ్తున్నాం. ఈ ప్రయాణంలో జీవితం ఉంది, ఎదురుచూపులు ఉన్నాయి, అంతేకాక మరణం కూడా ఉంది. ఉసిరేలి మండల్ ఒక బెంగాలీ కార్మికుడి మరణం. ఇది మరణించిన ఉసిరేలి మండల్ అని మీరు అనుకోవద్దు. బాగా తిని నిద్రపోతున్న మన సోమరి సుమనే వీడు. ఈ సుమన్ ఎటువంటి వాడంటే పని అస్సలు చేయకుండా జీతం ఎలా తీసుకోవాలో రీసెర్చ్ చేయడానికే పుట్టినవాడు వీడు. సోమరి సుమన్. మరి ఈమె ఏంజెల్. నా మనసులో మొదటి ప్రేమ ఆలోచన వచ్చినప్పుడు నాకు ఎదురైన మొదటి అమ్మాయి తనే. తను నాతో రావడానికి చాలా కారణాలున్నాయి. పోండి బావా, నేను వస్తూ ఉన్నానని చెప్తున్నాను కదా. సరే, భోంచేస్తారా? ఈ అందమైన అమ్మాయి పేరు శాంతి. ఇవి మా సైట్లోనే పనిచేస్తుంది. ఇలా ఊపుకుంటూ నడవడం వల్ల తనను మా సైట్లో ఉండే అందరూ డిస్కో శాంతి అనే పిలుస్తారు. తన పేరు శాంతే, కానీ తనను చూసిన వాళ్ళకి మనశ్శాంతి అన్నది లేకుండా పోతుంది. అటువంటి శాంతి ఈ బండిలో ఎక్కడానికి కారణం చనిపోయిన వ్యక్తికి తనకి ఎటువంటి సంబంధం లేదు. ఈ బండి తన ఊరు మీదుగా వెళ్లడం వల్ల తను కాస్త డబ్బులు మిగిలబెట్టుకుందామని ఈ బండిలో ఎక్కింది. రేపు శాంతి వాళ్ళ అక్కకి దానికోసమే తను ఇప్పుడు వెళ్తూ. అంతేకాక మీకు రహస్యం చెప్తాను, నా భయ్యాకి ఈ శాంతి అంటే చాలా ఇష్టం ఉంది. కాకపోతే ఈ విషయం శాంతికి మాత్రమే తెలియదు. ఈయనే నా భయ్య బాబురామ్ చటర్జీ. పుట్టుకతో అతను బెంగాలీ అయినప్పటికీ ఇప్పుడు మాత్రం నాకు బంధువు. చల్లగా 2 సోడాలు ఇవ్వండి. కూలింగ్ తక్కువగా ఉంది. మరేం పర్లేదు, ఇవ్వండి. దాన్ని ఓపెన్ చేయరా. శవానికి ఎందుకు సోడా? కూలింగ్ కోసం పెట్టాను. అలాగే 2 బీర్లు కూడా తీసుకుంటే ఇందులో పెట్టి కదా. బెంగాలీ వాడైన ఇతను నాకు ఎలా భయ్యా అయ్యాడో తెలుసా? లేకపోతే ఈ ఏంజల్ నాతో ఎందుకు వస్తుందో మీకు తెలుసా? ఈ ఉసిరేలి మండల్ ఎందుకు చనిపోయాడు? ఇటువంటి ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానం కావాలంటే కాసేపు మా చిన్నతనానికి వెళ్ళి తీరాలి. నాకు నా భయ్యా పరిచయమైన ఆ మంచి రోజులకి. ఇదే నేను. ఈమె మా అమ్మ. 1980 సంవత్సరంలో బెంగాల్లో ఒక కాంట్రాక్ట్ వర్క్ను ముగించుకొని వచ్చారు. ఆజా బేటా. ఆయనే మా నాన్న. బెంగాల్ నుంచి నాకు కొత్త సోదరుణ్ణి తీసుకొచ్చాడు. బెంగాల్ నుంచి వచ్చేటప్పుడు ఈ బాబుని చూశాను. ఇతని తల్లిదండ్రులు వరదల్లో చచ్చిపోయారట. ఎవరూ లేని ఒక అనాథ పిల్లాడు. ఆకలిగా ఉందని నాతో చెప్తే నేను తట్టుకోలేకపోయాను. ఇక మీద మన పిల్లోడితో పాటు ఇతను కూడా ఇక్కడే ఉంటాడు. ఇతని పేరు కూడా బాబుయే, బాబురామ్ చటర్జీ. అయినా సరే నువ్వు ఇతన్ని భయ్యా అని పిలు. భయ్యా అంటే అన్నయ్య అని అర్థం. ఏ తుమారా భాయ్. చాపలో చాపలో ఐలా ఐలా, ప్రాణాలతో ఉన్న ఐలా చాపలమ్మా చాపలో. అయ్యగారు, ప్రాణాలతో ఐలా ఉంది, వెంటనే కిలో తీసుకుంటారా? ఎందుకు త్వరగా తీసుకోవాలి? త్వరగా తీసుకోకపోతే చనిపోతుందిగా. ఉపవాసంలో ఉన్నందువల్ల మేమంతా వెజిటేరియన్. అలాగా? అవును. చాపలో. ఓయ్, ఇక్కడ ఎవరూ లేరు కదా, ఎందుకు అరుస్తున్నావు? ఇదేనండి మా థీమ్ సాంగ్. చేపలు కొనకపోయినా పర్వాలేదు, పాడొద్దని చెప్పకూడదు. చేపలు. బాబు, నువ్వు అన్నయ్యని తీసుకుని లోపలికి వెళ్ళు. రా అన్నయ్య. బాబు, దీనివల్ల కూడా ఒక యూజ్ ఉంది. పేరు పెట్టి పిలవగానే 2 కొడుకులు ఆగారు. మా నాన్న మమ్మల్ని కొడుకులని ఊరికే ఏం పిలవలేదు. మా నాన్న భయ్యాని పెద్ద కొడుకుగానే చూశాడు.
కాబట్టే భయ్యాని కూడా నాతో పాటే స్కూల్లో చేర్చి చదివించాలని నాన్న అనుకున్నాను. My country, India is my country. All Indians are my brothers and sisters. My brothers and sisters. భయ్యా ఏంటి ఇవ్వు. వద్దు. ఏంటన్నయ్య ఇది? నేను చూసుకుంటా. ఆ గొడవ తర్వాత మా ఇద్దరిని స్కూల్ నుంచి బయటికి పంపించేశారు. కానీ నాన్న భయ్యాని బలవంతం చేసినా వేరే స్కూల్లో చేరడానికి భయ్య ఒప్పుకోలేదు. ముజే నహీ పడ్నా. తర్వాత ఒక కొత్త స్కూల్, కొత్త యూనిఫామ్తో స్కూల్లోనే చూశాను. తనను చూసిన వెంటనే నా మనసులో ఏదో తెలియని ఫీలింగ్, అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. బస్ స్టాండ్ వచ్చింది, అందరూ దిగండి. అందరూ దిగండి త్వరగా. ఎంతసేపు అయ్యా కూర్చుంటావు? త్వరగా లేగు. ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా. టికెట్ తీసుకున్నా ఇది లేదు కానీ వచ్చేసాడు. పోనా రైట్. వాళ్ళు వదలండి, దయచేసి కొట్టద్దు. ఇతని పేరే మణికంఠ. ఒక లోకల్ పొలిటికల్ పార్టీ అధ్యక్షుడి యొక్క అన్ని సీక్రెట్లు తెలిసిన వాడే ఈ మణికంఠ. ఒక బంద్ రోజు గవర్నమెంట్ బస్సును తగలబెట్టినందుకు వీడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాడినే నేను. ఆ కోపం వాడికి ఇంకా ఉంది. ఈయనే ఆ పార్టీ అధ్యక్షుడు వాసుదేవన్. ఇతని లక్ష్యం అంతా వచ్చే ఎలక్షన్లో సీఎం అవడం మాత్రమే. ఇతను ఆయన కొడుకు మోహన్. ఇతను ఒక ఎంపీ చేసి ఢిల్లీకి పంపించడానికి వాళ్ళ నానా తంటాలు పడుతున్నాడు. మే మోహన్ వర్కింగ్ మోహన్ కాబట్టే అతనికి వాళ్ళ నాన్న వాసుదేవన్ హిందీ ట్యూషన్ రహస్యంగా ఏర్పాటు చేశాడు. ఏంటి మణికంఠ పొద్దున్నే వచ్చావు? ఏదైనా కొత్త ప్రాబ్లం తీసుకొచ్చావా ఏంటి? అక్కడ నాకు పని సెట్ అవ్వలేదయ్యా. ఆ చోట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ అయ్యా. అవునవును, పని చేసేటప్పుడు మందు కొట్టకూడదన్నాం, అది ఇతనికి నచ్చలేదు. అంతేనా మణికంఠ? అది అడిగినందుకు మేనేజర్ని గోబ మీద కొడితే అతను ఊరికే ఉంటాడా ఏంటి? అందుకే పని పోయి ఇక్కడికి వచ్చాడు. నువ్వు వెళ్ళిన చోట్లల్లా ఇలా చేస్తుంటే ఏం చేయాలరా మణికంఠ? నువ్వు అక్కడ పని చేయకపోయినా నీకు జీతం ఇచ్చారు కదా. నాకు ఇంకెక్కడన్నా పని ఇవ్వండి. నీ వంకర బుద్ధికి ఎక్కడ పని దొరుకుద్దిరా? అదేంటంటే మన మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ 2-3 ఉద్యోగాలు ఉన్నాయి, అందులో ఒక ఉద్యోగం ఇద్దాం. కొంచెం నువ్వు నోరు మూసుకొని ఉంటావా? మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. ఒక విషయం, మన కుమార్ ఉన్నాడు కదా కాంట్రాక్టర్, వాడికి చెప్పి వీడి పనిలో పెట్టుకోమను. అచ్చా ఐడియా. ఠీకే డాడీ, ఠీకే. టీకే